నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కన్నప్ప అనే పేరు గుర్తురాగానే అంటే రీసెంట్గా కాంట్రవర్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, శివయ్య అంటూ ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. మంచు విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప అని. అండ్ ఈ కన్నప్ప కంటే ముందు భక్త కన్నప్ప అని ఒక సినిమా వచ్చింది, చాలా పాత సినిమా. అందులో ఏదైతే స్టోరీ ఉందో ఫిక్షన్ అంటే క్రియేట్ చేసి రాసింది, అంటే కన్నప్ప స్టోరీ కాకుండా అయితే ఈ భక్త కన్నప్ప తన కన్ను తీసి శివుడికి ఇచ్చిన స్టోరీ కాకుండా అంతకుముందు నడిచే కథనం అంతా అక్కడ శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన విలన్గా చూపించడం, ఇట్లాంటివన్నీ చూపించారు. సో అది నిజమేనా, అది చరిత్రలో ఉందా లేదా అనే దాని గురించి ఇప్పుడు బయట చర్చ గట్టిగా నడుస్తుంది. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ భక్త కన్నప్ప సినిమాలో శ్రీకాళహస్తిలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో వారిని విలన్గా చూపించడం జరిగింది. అంటే ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళడము, అమ్మవారి నగలు ఇవ్వడం, ఇట్లా చూపించడం జరిగింది. అది ఎంతవరకు నిజం, అది చరిత్రలో ఉందా లేకుంటే ఫిక్షనా? అయితే మనం ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏ సినిమాల గురించి వచ్చినా సరే ఇక్కడ సమస్య ఏంటంటే సినిమా తీసేవాళ్ళు ఒరిజినల్గా ఏ కథ ఉందో అదే చూపిస్తే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు చాలాసార్లు అట్లా జరగలేదు. రామాయణం విషయంలో, భారతం విషయంలో, భాగవతం విషయంలో చాలా లేని స్టోరీస్ కలిపేయడం జరిగింది. కొన్ని ప్రచారంలో ఉన్నాయి తీసుకొచ్చి పెట్టడం జరిగింది, కొన్ని ప్రచారంలో లేకున్నా తామే సృష్టించడం జరిగింది. అట్లనే ఇప్పుడు దానవీర శూరకర్ణ అనే ఒక సినిమా ఉంటే అందులో ప్రధాన పాత్ర కర్ణుడు కాబట్టి కర్ణుడిని హైలైట్ చేయడం కోసం అర్జునుడిని తగ్గించడం, లేదంటే భీముడిని తగ్గించడం, ఇవి అంటే ఇటువంటి కొన్ని క్రియేటివ్ లిబర్టీ పేరు మీద తీసుకొని చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు అన్నమయ్య, శ్రీరామదాస్ సినిమాలు ఉన్నాయి కదా. శ్రీరామదాస్లో అయితే ఈ కబీర్ దాసు, శ్రీరామదాసు కలిసినట్టు ఒక పాట కూడా పెట్టేసి అది దాని మీద కొంతమందికి అభ్యంతరాలు ఉన్నాయి. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. అది పక్కన పెడితే ఇక్కడ ఇంకొక చాలా సీరియస్ అంశం ఏంటి అంటే ఇప్పుడు మన ఈ కాలంలో జీవించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ కాలంలో ఇప్పుడు నెహ్రూ జీవిత కథ తీస్తాం, మహాత్మా గాంధీ జీవిత కథ బయోగ్రఫీ, నెహ్రూ బయోగ్రఫీ తీస్తారు, లేకపోతే రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ వాళ్ళని కాదు, ఇంకా వేరే వాళ్ళు ఏ రంగంలో వాళ్ళైనా సరే ఉదాహరణకి ఓ సైంటిస్ట్ జీవిత కథ కావచ్చు, ఓ పొలిటీషియన్, ఓ స్పోర్ట్స్ స్టార్, సచిన్ టెండూల్కర్ బయోపిక్కే తీస్తారు అనుకుందాం. ఇవి తీసినప్పుడు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండో లవర్సో ఉంటారు కదా, వాళ్ళ మధ్య రొమాన్స్ ఉన్నట్టుగా తీసినప్పుడు జాగ్రత్తగా తీస్తారు కదా. అసభ్యకరంగా లేకపోతే ఎక్కువ స్కిన్ షో చూపించి ఒక సెలబ్రిటీ గురించి లేదా ఒక లెజెండ్ గురించి బయోపిక్ తీస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రొమాన్స్ అని చెప్పేసి ఒక వానపాట పెడితే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. కానీ అన్నమయ్య శ్రీరామదాస్ సినిమాల్లో కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు ఇక్కడ పర్టికులర్గా అన్నమయ్య శ్రీరామదాస్ అంటున్నామంటే రాఘవేంద్రరావునో నాగార్జుననో టార్గెట్ చేసినట్టు కాదు. ఆయా టైంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ ఆంజనేయం అనేది ఫిక్షన్, అందులో ప్రాబ్లం లేదు. నేను అనేది అదే కదా, ఒక ఫిక్షన్ తీసుకున్నప్పుడు ఆ హీరో హీరోయిన్ మధ్య ఏమైనా జరగచ్చు, అది దర్శకుడి రచయిత స్వేచ్ఛ, లిబర్టీ ఉంటుంది. కానీ ఒక గొప్ప వాళ్ళ ఇది తీసుకొని వాళ్ళ సినిమా తీస్తున్నప్పుడు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు, అందులో కూడా ఒక పాట ఉంటుంది, హీరోయిన్కి ఒక పాట ఉంటుంది. కానీ అభ్యంతరం ఏం లేదు, అందులో హద్దులు దాటలేదు అనమాట. అయితే ఈ హద్దులు దాటినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి మీద మనకు ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో జరిగిన మూమెంట్స్ అని చెప్పేసి కొన్ని శృంగార చేష్టలు అన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, అవి వాళ్ళు చేశారా లేదా వీళ్ళకి ఎట్లా తెలుసు? మనకేం తెలుస్తుంది అంటే ఒక లెజెండ్ లైఫ్లో పబ్లిక్ ఈవెంట్స్ అన్నీ తెలుస్తాయి. గాంధీజీ ఏం చేశాడంటే మనకు ఆయన చేసిన సత్యాగ్రహము అన్నీ తెలుస్తాయి, కానీ ఆయన ప్రైవేట్ మూమెంట్, ఆయన భార్యతో ఉన్న మూమెంట్స్ మనకు తెలియదు. అట్లా ఏ లెజెండ్ అయినా సరే. కానీ కొన్నిసార్లు సినిమా వాళ్ళు ఏం చేస్తుంటారంటే రొమాంటిక్ సాంగ్స్ పెట్టేయడం, అట్లాంటివి కొంత కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కృష్ణంరాజు గారు రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప విషయానికి వస్తే ఇక్కడ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భక్త కన్నప్ప తీసిన దర్శకుడినో ఆ భక్త కన్నప్పలో నటించిన కృష్ణంరాజునో మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదు. కానీ ఇక్కడ చర్చ ఏమొచ్చిందంటే సినిమా వాళ్ళు ఒక సినిమా తీస్తున్నప్పుడు లేనిపోనివి అన్నీ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ లేనిపోనివి కొంతవరకు నష్టం జరిగించకపోతే పర్లేదు. ఇప్పుడు భక్త కన్నప్పని తీసుకుంటే దాంట్లో వాణిశ్రీ గారి హీరోయిన్ ఉంటారు, కృష్ణంరాజు హీరో. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు అవన్నీ చూపిస్తారు.
ఒరిజినల్గా తిన్నడు అంటే ఎవరు? మన కన్నప్పని తిన్నడు అని కూడా అంటారు. ఈ తిన్నడు ఎవరు అంటే అంతకుముందు జన్మలో అర్జునుడు అని చెప్తారు అనమాట. మహాభారతంలో యాక్చువల్గా ఏంటి, అర్జునుడు స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోయాడని ఉంటుంది. అర్జునుడు మళ్ళీ పుట్టినట్టు అఫీషియల్గా ఇక్కడ లేదు. అయితే కొంత ప్రచారంలో ఉన్న కథ, అర్జునుడే మళ్ళీ తిన్నడిగా పుట్టాడు అని చెప్పి చెప్తారనమాట. సో అది తీసుకొని తిన్నడిగా పుట్టిన ఒక అడవిలో ఏమంటారు కోయల కుటుంబంలో పుట్టిన తిన్నడు పెరిగి పెద్దవాడే శివభక్తుడు అవుతాడు. ఇది బేసిక్గా స్టోరీ. అయితే ఈ తిన్నడికి అంటే కన్నప్పకి ఒక ప్రియురాలు ఉందనో ఆమెను ప్రేమించాడనో ఎక్కడన్నా ఆధారం ఉందా అంటే లేదు. సినిమా వాళ్ళు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కల్పించారు, ఒక పాత్రను పెట్టారు. సరే సినిమా అంటే ఒక హీరో హీరోయిన్ ఉండాలి కాబట్టి 2.5 గంటల సేపటి కంటిన్యూ అవ్వాలి కాబట్టి తీసుకున్నాను. భక్త కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు వాణిశ్రీ మధ్య ఉండే పాటలు కావచ్చు, అవేవి కూడా అభ్యంతరకరము కాదు, చాలా బాగుంటాయి. ఇప్పటికీ చాలామంది వింటూ ఉంటారు. అవి బ్లాక్ బస్టర్ సాంగ్స్. అంతవరకు కూడా బాగా మెచ్చుకోవచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ని హీరోయిన్ని అందరినీ మెచ్చుకోవచ్చు. అయితే అభ్యంతరం ఎక్కడొస్తుంది అంటే లేని ఒక హీరోయిన్ పాత్రను తీసుకొచ్చి పెట్టినప్పుడు లేని విలన్ పాత్రను కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ విలన్ పాత్రను యాడ్ చేస్తున్న క్రమంలో తప్పు ఎక్కడ జరిగింది అంటే శ్రీకాళహస్తి అనేది పంచభూత లింగాల్లో వాయులింగం ఉండే క్షేత్రం. ఇది యుగాలుగా చరిత్ర ఉన్నది, దానికి చాలా పవిత్రత ఉంది. ఒక కాశీ, ఒక శ్రీశైలం ఎట్లానో శ్రీకాళహస్తి కూడా అటువంటిదే. తిరుపతికి దగ్గర కదా. శ్రీకాళహస్తికి ఇప్పటికి కూడా రాహుకేతువుల పూజలు చేసుకోవడం చాలామంది వెళ్తారు. అక్కడ ఉండే జ్ఞానప్రసూనాంబాన్ని దర్శించుకుంటే కూడా అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్న క్షేత్రం విషయంలో తప్పుడు స్టోరీలు రాసుకోవడం అనేది సరైనది కాదు. బట్ జరిగింది ఏంటంటే భక్త కన్నప్ప సినిమాలో శ్రీకాళహస్తి ప్రధాన పూజారి ఎవరైతే ఉంటారో ఆయన ఒక వేశ్యాలోలుడని, ఒక వేష దగ్గరికి వెళ్తూ ఉంటాడని, వెళ్తూ ఉన్నప్పుడు ఆ వేష అడిగింది కాబట్టి జ్ఞానప్రసూనాంబాదేవికి అమ్మవారికి పెట్టిన ఒక హారం తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసి ఆమె దగ్గర శారీరక సుఖం పొందాడని చూపించారనమాట. ఆ పాత్రని రావు గోపాలరావు పోషిస్తాడు. ఇంకా లోతుకి వెళ్తే ఈ స్టోరీ మొత్తం ఎక్కడిది అంటే ఒరిజినల్గా భక్త కన్నప్ప అనే సినిమా తెలుగు వాళ్ళు తీసింది కాదు, అది రీమేక్. తీసింది మన వాళ్ళే. బట్ కన్నడలో ఒక సినిమా వచ్చింది, ఎవరు రాజ్ కుమార్ హీరోగా నటించాడు. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్, కన్నడ కంఠీరవ అని చెప్తారు కదా ఆయన. ఆ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ నటించింది, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అక్కడ కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలో అసలు ఈ స్టోరీ ఉంది. ఏంటి, శ్రీకాళహస్తి పూజారి విలన్, తను వేషాలోలుడు, అక్కడ పోయి అమ్మవారి నగలు ఇచ్చేయడం ఇవన్నీ చేస్తుంటాడు. అది ఆధారంగా తీసుకొని తెలుగు వాళ్ళు కూడా మళ్ళీ తీయడం జరిగింది. ఇది నిజంగా ఎక్కడన్నా ఉందా అని చెక్ చేశారా అంటే చేయలేదు, ఎవరు చేయలేదు. అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఏం లేదు కాబట్టి ఇది బయటకు కూడా రాలేదు. సో అప్పుడు భక్త కన్నప్ప సినిమా వచ్చినప్పుడు వివాదం జరగలేదు. కానీ ఆ సినిమా చూస్తే దురదృష్టం ఏంటంటే శ్రీకాళహస్తి గుడిలో శివుణ్ణి పూజించే పూజారి ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం క్యారెక్టర్ లేనివాడిగా, దొంగగా, దుర్మార్గుడిగా, పైగా తను నాగని అమ్మవారి హారాన్ని దొంగిలించి అది కన్నప్ప మీదకి తోసి కన్నప్పని ఊరందరి చేత కొట్టించాడని, రాళ్ళ చేత కొట్టించాడని, హింసింపజేశాడని ఇవన్నీ చూపిస్తారు సినిమాలో. ఇదంతా సినిమాటిక్ లిబర్టీ అంటే ఎట్లా? శ్రీకాళహస్తి ప్రధానంగా దీని గురించి నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు నేను చెప్తుంది అదే. నండూరి శ్రీనివాస్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో నండూరి స్పిరిచువల్ టాక్స్లో ఆయన చెప్పిన తర్వాతే ఈ చర్చ మొదలైంది. సినిమాలో ఉంది, ఇదేమో ఆయన కల్పించి చెప్పింది ఏం కాదు. ఆయన చెప్తుంది ఏంటంటే ఆ సినిమాలో ఇట్లా చూపించారు, అప్పుడు వివాదం జరగలేదు, పైగా బ్లాక్ బస్టర్ కూడా అయింది, ప్రజలు కూడా అంగీకరించారు. అయితే విషాదం ఏంటంటే ప్రజలు ఏమంటారు నిరసన తెలపలేదు అంటే అర్థం ఏంటి? ప్రజలు అది నిజం అనుకుంటున్నారా? ప్రజల దృష్టిలో ఏమైంది, శ్రీకాళహస్తిలో పూజ చేసే ప్రధాన పూజారి అటువంటి నీచుడు, అతనికి క్యారెక్టర్ లేదు, వ్యక్తిత్వం లేనివాడని అనుకుంటున్నారు. ఎన్ని రోజులుగా, ఇన్ని దశాబ్దాలుగా సినిమా వల్ల వచ్చే తీవ్రమైన ప్రభావం అటువంటిది అనమాట. అందుకే మన వాళ్ళకి ఏమవుతుంది, కృష్ణుడు తిరుగుబోతూ ఆడపిల్లలు వెంటబడతాడని ఒక అపోహ. కృష్ణుడు తన జీవితంలో ఎప్పుడు ఎవరిని కూడా కామించలేదు. శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానం కలిగిన యోగి కాబట్టి కృష్ణుడు ఆడపిల్లల వెంట ఎందుకు పడతాడు? ఎవరైనా సరే ఆయన వాళ్ళ జీవితకాలంలో అష్టభార్యలు కావచ్చు, తర్వాత 16,000 మంది కావచ్చు, ముందు గోపికలు కావచ్చు, రేపల్లెలో అందరూ ఆయనని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఆయన ఎవ్వరి పట్ల కూడా మనసు పారేసుకోలేదు.
అట్లనే రాముడు అనగానే సీతాదేవిని ఇబ్బంది పెట్టాడని ఇట్లా రకరకాల ఇవన్నీ లేనిపోనివన్నీ సృష్టించి రాముడు యుద్ధానికి రావణాసురుడి దగ్గరికి పంపించి ముహూర్తం పెట్టించుకున్నాడు అని కూడా ఒక ప్రచారం ఉంటుంది. అవన్నీ నిజంగా జరగలేదు. అహల్య రాయిలాగా పడి ఉండేది అనేది అబద్ధం. ఇవన్నీ సినిమా వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం వల్ల అదే నిజమని అనుకుంటున్నారు ఎంతమంది వేరే వాళ్ళు కాదని చెప్పినప్పటికి కూడా. అందుకని అప్పుడు భక్త కన్నప్పలు అంటే మిస్టేక్ జరిగింది, వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది ఆ కాలంలోకి మనం వెళ్ళి చూడలేం. రెండోది ఆ రోజు ఉన్న లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణంరాజు గారు కావచ్చు, వాణిశ్రీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళని మనం ఇప్పుడు తప్పుపట్టే స్థితి లేదు. సరే మనకు ఆ స్థాయి కూడా లేదనుకుందాం, వాళ్ళు ఏదో చేశారు గొప్ప పని అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ కన్నప్ప వస్తుంది కదా, ఈ కన్నప్పలో ఏం స్టోరీ చూపించారు అనేది కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు కూడా అదే సినిమా మళ్ళీ తీశారా లేదంటే కొత్త వేరే స్టోరీ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన టీజర్లో అయితే కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. వీళ్ళు ఏం తీసుంటారు అనేది ట్రైలర్ వస్తే తెలుస్తుంది. కాళహస్తిలో పూజారి గారు ఇట్లా వేషలోలుడు ఇట్లా అదే దీంట్లో చూపిస్తే కాదు, ఇక్కడ ఇంకొకటి ఉంది. అసలు భక్త కన్నప్ప సినిమా తీయాలనుకుంటే అప్పుడైనా ఇప్పుడైనా మనకున్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు రాముడి గురించి తీయాలంటే ఏంటి? వాల్మీకి రామాయణంకి వెళ్తాం. అదే కృష్ణుడి గురించి అయితే వ్యాస భాగవతమో లేదంటే పోతనది భాగవతంలో చూస్తాం. అట్లా భక్త కన్నప్ప గురించి మనం స్టోరీ చెప్పాలనుకుంటే మనకు 2 ఆధారాలు ఉన్నాయి. ఇది కూడా నండూరి గారు ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. తమిళ భాషలో పెరియ పురాణం అని ఉంది. ఈ పెరియ పురాణంలో నాయనార్ల స్టోరీ ఉంటాయి. 63 మంది నాయనార్లు జీవిత కథలన్నీ ఉంటాయి. వాళ్ళందరూ చాలా గొప్ప శివభక్తులు అనమాట. ఈ శివభక్తుల్లో కన్నప్ప కూడా ఒక నాయనార్గా తమిళ శివభక్తులు కావచ్చు, తమిళ హిందువులు కావచ్చు, వాళ్ళందరూ భావిస్తారు. ఇప్పటికి కూడా 63 మందిని గౌరవిస్తారు. అదే స్థాయిలో కన్నప్పకు కూడా శివభక్తులలో గొప్ప గాడిగా గౌరవం దక్కుతుంది అన్నట్టు. పెరియ పురాణంలో భక్త కన్నప్ప అనే ఆయన ఒక ఆటవిక వాతావరణం ఉన్న గిరిజన ప్రాంతంలో పుట్టి గొప్ప శివభక్తుడిగా ఎదిగి ఆ తర్వాత తన కన్ను తీసి శివుడికి ఇవ్వడము, మాంసం నివేదన చేయడము ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా భక్త కన్నప్ప యొక్క ప్రియురాలి ప్రస్తావన కానీ, ఈ శ్రీకాళహస్తి పూజారి వేషాలోలుడని కానీ, అతను భక్త కన్నప్పని టార్చర్ చేశాడని కానీ ఎక్కడా లేదు పెరియ పురాణంలో. అట్లనే దూర్జటి మహాకవి ఉన్నాడు. ఈ దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. శ్రీకాళహస్తీశ్వరుడికి చాలా గొప్ప భక్తుడు ఆయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే ఒక గ్రంథం రాసినప్పుడు దాంట్లో ఈ కన్నప్ప చరిత్ర మొత్తం రాస్తాడు. చరిత్ర రాసినప్పుడు దూర్జటి కూడా ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పూజారి గురించి ప్రస్తావించలేదు, అంటే ఆయన చెడ్డవాడని ప్రస్తావించలేదు. అసలు కథ ఏంటి అంటే ఒరిజినల్గా జరిగేది ఏంటంటే ఈ భక్త కన్నప్ప వచ్చి మాంసం నైవేద్యం పెట్టి అవన్నీ చేసి వెళ్తాడు కదా. వెళ్ళిన తర్వాత ఆయన అటు పోయిన తర్వాత మరుసటి రోజు ఈ పూజారి వచ్చినప్పుడు అక్కడ మాంసం ముక్కలు అవన్నీ కనిపిస్తే ఆయన షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన చేసే పూజా విధానం వేరు. భక్త కన్నప్పనేమో గిరిజనుడు, ఈయన వేద మంత్రాలతో రుద్రంతో మంత్రం చేస్తాడు కాబట్టి ఈయన నివేదించేది పళ్ళు, ఫలాలు, పులిహోర, దద్దోజనం ఇవి ఉంటాయి. కాబట్టి చూసి ఆ మాంసం చూసి తట్టుకోలేక షాక్ అవుతాడు. ఇట్లా 2 సార్లు 3 సార్లు అయినప్పుడు ఇట్లా మాంసం ఎవరు నివేదిస్తున్నారు అని ఆయన దుఃఖానికి లోనవుతాడు. ఆయన భక్త కన్నప్పని ఏమి టార్గెట్ చేయడు, ఆయన దుఃఖానికి లోనే శివుడిని వేడుకుంటాడు అసలు ఇట్లా చేస్తున్నది ఎవరు అని చెప్పి. అప్పుడు శివుడు ఆ పూజారికి చెప్పేది ఏంటంటే భక్త కన్నప్ప, ఈ కన్నప్ప అని ఒక భక్తుడు ఉన్నాడు, అతను చాలా గొప్ప భక్తుడు, అతని భక్తికి మెచ్చి నేను అతని మాంసం పిండి నివేదిస్తే కూడా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ప్రత్యక్షంగా నువ్వే చూడు అని చెప్పేసి చివరిలో లింగం వెనుక దాచుకోమని చెప్తే ఆ గుడి పూజారి ఎవరైతే ఉంటారో ఆయన దాచుకొని చూస్తుంటాడు, కనిపించకుండా కూర్చొని నక్కి చూస్తుంటాడు. చూస్తున్నప్పుడు ఈ కన్నప్ప వచ్చి నైవేద్యం పెడుతున్నప్పుడు కళ్ళలోంచి రక్తం కారుతుంటుంది. కారుతున్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నప్పుడు అతను ఎమోషనల్ అయిపోయి తన కన్ను పీకి పెడతాడు. ఈ కన్నప్ప శివుడి కోసం తన కళ్ళు పీకేసి పెడుతుంటే ఆ పూజారిలో కూడా మార్పు వస్తుంది అనమాట. అరే ఇంత గొప్ప భక్తుడు అయినా అందుకని ఈయన మాంసం పెట్టినా కూడా శివుడు స్వీకరించాడని చెప్పి ఆయన కూడా రియలైజ్ అవుతాడు. చివరిలో ఏమవుతుంది, ఈ భక్త కన్నప్పతో పాటు ఆ గుడి పూజారి ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉన్నారో అతనికి కూడా శివుడు కైలాస ప్రాప్తి కలిగిస్తాడు, మోక్షం కలిగిస్తాడు. మళ్ళీ పుట్టే అవసరం లేకుండా వాళ్ళకి జీవన్ముక్తి అంటే ముక్తి కలిగిస్తాడు అనమాట. ఇద్దరు మంచివాళ్ళు అనేది ఉంది స్టోరీలో. దాన్ని సినిమా వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి ఆ బ్రాహ్మణ పూజారి ఎవరైతే ఉన్నారో అతన్ని విలన్గా, వేశ్యాలోలుడిగా, అత్యంత అధమ స్థాయిలో చూపించడం జరిగింది. ఆ పొరపాటు ఆల్రెడీ జరిగిపోయింది, ఆ సినిమా వచ్చేసింది, ఇప్పుడు దాన్ని ఏం చేయలేం. కానీ ఇప్పటికైనా సరే సినిమాలు తీసేవాళ్ళు ఇటువంటి వక్రీకరణలు ఒక సమాజాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక భాషని కానీ,
కొంతమంది వ్యక్తిగత జీవితాలను కానీ వక్రీకరించి చరిత్రలో వాళ్ళ పేద దురభిప్రాయం ఏర్పడే విధంగా చూపించకపోతే బాగుంటుంది అన్నమాట. సినిమాలో చూపించిన విధంగా ఏం లేదు ఆ చరిత్రలో. సో నిజాలు తెలుసుకోవాలి చాలా ఉన్నాయి. అండ్ వచ్చే కన్నప్ప విష్ణు గారి మంచు విష్ణు గారి కన్నప్ప సినిమాలో కూడా ఇదే చూపించబోతున్నాడా? ఇదే చూపిస్తే మాత్రం అది అంటే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే చరిత్ర తెలుసుకొని దాన్ని చూపించే ప్రయత్నం చేయాలా సినిమా వాళ్ళు ఎవరైనా సరే. ఈ ఫిక్షన్ యాడ్ చేసినా కానీ అది ఇట్లా అంటే హద్దులు దాటకుండా ఉంటే మంచిదని ఈ వీడియో సారాంశం. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టి క్వశ్చన్ చేయండి, దానికి మేము ఆన్సర్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. జై హింద్. జై హింద్.